కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఆ మేళాలో పాల్గొని ఇటీవల ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందించారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొని యువతకు నియామక పత్రాలు అందించారు. ఉద్యోగం పొందిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మోదీ సర్కార్ 2022లో రోజ్గార్ మేళాకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల్ని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఆ మిషన్ను సంకల్పించారు. ఉద్యోగాలు పొందిన వారంతా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ విభాగాల్లోని పలు శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా నిర్వహించిన రోజ్గార్ మేళా ద్వారా 71,000 మందికి నియామక పత్రాల్ని కేంద్ర మంత్రులు అందించారు. చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్ యూనిట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 526 మందికి, హకీంపేట సిఐఎస్ఎఫ్ యూనిట్లో బండి సంజయ్ 340 మందికి నియామక పత్రాలు అందించారు. 2022లో ప్రారంభించిన రోజ్గార్ మేళా సరికొత్త మైలురాయిని చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ వైపుగా పనిచేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన యువకులు సమాజం కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. आज देश के हजारों युवाओं के लिए, आप सबके लिए जीवन की एक नई शुरुआत हो रही है. आपका वर्षों का सपना पूरा हुआ है, वर्षों की मेहनत सफल हुई है. 2024 का ये जाता हुआ साल आपको, आपके परिवारजनों को नई खुशियां देकर जा रहा है. वो इसलिए क्योंकि भारत में हर नीति, हर निर्णय के केंद्र में भारत का प्रतिभाशाली युवा है. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి, మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు నేరుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. 11th ఫేజ్డ్ కార్యక్రమం ఇది. ఇప్పటికి 10 పూర్తయినాయి. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. ఇది కంటిన్యూగా ప్రతి నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2022 ఆగస్టు 22 రోజు మొదటి రోజ్గార్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 2 సంవత్సరాల్లో పైరవులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో 9,20,000 మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజ్గార్ మేళా ద్వారా ఇంకా ఖాళీలను భర్తీ చేస్తూ యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళా నిర్వహించడం వల్ల ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చకచకా జరుగుతోందని యువత అభిప్రాయపడింది. ఈ కార్యక్రమం తమకెంతో ఉపయోగపడినట్లు వెల్లడించారు. ప్రిపరేషన్లో చాలా కష్టాలు ఎదుర్కొంటాం అందరము. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకొని నడుచుకుంటే తప్పకుండా సాధిస్తాం ఏదైనా. కానిస్టేబుల్ జీడీ ఐటీబీపీ సెలెక్ట్ అయ్యాను. నేను లాస్ట్ 4 years నుంచి దాదాపు ఒక 28 ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు 29 దానిలో సక్సెస్ అయ్యాను. ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఏది చూసుకున్నా సరే అవి కోర్టు కేసుల కారణంగా, రకరకాల కారణంగా లేదా డిపార్ట్మెంట్ ఇష్యూస్ వల్ల చాలా లేట్ అయ్యేది 2-3 సంవత్సరాలు. కానీ ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం వచ్చిన కాడ నుంచి టార్గెట్ పెట్టుకొని సంవత్సరంలో నోటిఫికేషన్ మొత్తం ఇచ్చి దాని ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తున్నారు. నేను సెలెక్ట్ అయిన జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్. నాకు 3 months బేబీ ఉంది. అయినా మా హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్ల ఇంతవరకు వచ్చాను. సక్సెస్ అనేది ఒకసారే రాదు, ఫెయిల్ అవుతూనే ఉంటాము. మనం సక్సెస్ వచ్చే వరకు చదువుతూనే ఉండాలి. మ్యారేజ్ అయినా కానీ చదువుకుండా అంటే బాగా చదివించి జాబ్ వచ్చేదాకా ప్రయత్నించాం. చదివే వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసి వాళ్ళని జాబ్ వచ్చేదాకా చదివించాలని అందరినీ కష్టం అందరూ పడతారు, బట్ సపోర్ట్ కూడా కావాలి. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ కష్టపడాలి, ఏదో సాధించాలని ఎంత జిల్లున్నా ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం. మా డాడీ చాలా ఎంకరేజ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. దేనికైనా అప్లై చేయాలని అన్నిటికీ అప్లై చేయించాడు. ఎస్ఎస్సీ, జీడీ, సిఆర్పీఎఫ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.